హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గుడి చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. మొన్న ఊరికి వెళ్ళానని చెప్పాను కదా. ముక్కుండి చిన్న తిరుపతి చక్కగా అంతర్వేది కూడా వెళ్ళొచ్చామండి మేము. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, మీకు కూడా చూపించాలని చెప్పి కొద్దిగా అయితే తీసానండి. ఇక్కడ ఏంటంటే అసలు ఏ గుడికి వెళ్ళినా సరే కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పి ఎక్కడికక్కడ బోర్డులు పెడతారు కదా. ఇక్కడ కెమెరా అయితే తీసుకెళ్ళచ్చు, కెమెరా కానీ ఫోన్లు కానీ తీసుకెళ్ళచ్చు. ఎక్కడా పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఇది చక్కగా గుడి ఎదురుగుండా ప్రాంగణం అండి. గోపురము రెండు వైపులా కూడా గోపురాలు ఉంటాయి. చాలా బాగుంటాయండి. శిల్పకళలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మేమందరం కూడా వెళ్ళాము. చక్కగా చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే సముద్రం ఉంటుందండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ చక్కగా గుడి దగ్గర దర్శనం చేసుకుని బయట అంతా మండపం ఇలా చాలా ప్లేస్ ఉంటుందండి, కూర్చోవచ్చు. నేనైతే ఉన్నా కూడా ఎప్పుడు తీయం కదా లోపల దాకా, బయట అయితే తీసామండి వీడియో అయితే. ఇక్కడైతే హోమాలు జరుగుతాయట, విశేషమైన రోజుల్లో జరుగుతాయి అనుకుంటా. నాకు కూడా అంతగా తెలియదు. చాలా వేడిగా ఉంది మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం. చక్కగా సముద్రం ఇక్కడ టెంపుల్ చూసుకుని చక్కగా చాలామంది అయితే ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్తారండి. మేము కూడా వెళ్ళాము, చూద్దరు కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది ఇదంతా కూడా. నేను ఇంకా చాలా ఉందండి, బయటే కొద్దిగా మాత్రమే తీసాము. ఎందుకంటే చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా మనం చక్కగా దేవుని దర్శనం చేసుకోవాలి కదా. లోపలైతే తీయలేదు. బయట కూడా మా వదిన తీసింది, పర్వాలేదు. ఇక్కడెక్కడ బోర్డులు లేవు, చాలామంది తీసుకుంటున్నారని చెప్పి అప్పటికప్పుడు అనుకుని తీసింది. ఎందుకంటే ఎప్పుడు అలవాటు కదా టెంపుల్కి వెళ్తే తీయకూడదు, ఇక్కడ బోర్డులు పెడతారు మళ్ళీ ఏదన్నా అంటారు కదా, ఎందుకులే అని చెప్పి తీయం కదా. ఇది అంతా కూడా లోపల దర్శనానికి దారండి, చాలా దగ్గర దాకా అయితే తీసింది తను. చూడండి ఇది లోపల కూడా అసలు ఎంత బాగుందో. ఎప్పుడుదో కదండి గుళ్ళు కూడా. ఇక్కడంట ఏంటంటే విశేషము, మార్నింగ్ నైటే ఒక చెంబుతో వాటర్ పెడతారంటండి, ఒక పందముళ్ళను. తెల్లారేసరికి అవి ఉండవంట, వాటర్ అవి ఖాళీగా ఉంటాయంట, పందములు కూడా ఉండదని ముఖం కడుక్కుంటారు స్వామి అని ఒక ఎప్పటి నుంచో అనుకుంటారటండి. ఇక్కడ విశేషం అంట అది, కానీ చాలా సత్యం అండి. స్వామి అయితే ఎవరు మనస్ఫూర్తిగా ఏ కోరుకున్నా మంచిదైతే అది తప్పకుండా నెరవేరుతుందని అంటారు. చాలా నమ్మకము. చూడండి ఇక్కడైతే మండపంలో మధ్యాహ్నం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని మేము 10:30 కల్లా వెళ్ళాము. దర్శనం చేసుకుని భోజనాలు చేసి అక్కడే భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. ఎంతమంది వచ్చినా సరే చక్కగా అన్నప్రసాదం అయితే పెడతారు అక్కడ. అన్నప్రసాదం తిని మా వాళ్ళు బీచ్కి వెళ్దామంటే ఇంకా రాలేం కదా వెంటనే మళ్ళీ అని చెప్పి మండపంలోనే కూర్చున్నాము. ఒక 2 గంటలు 3 వరకు కూర్చుని 3కి బీచ్కి వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగుంది, అంతా కూడా ఖాళీ ప్లేసు. ఎంతమంది వచ్చినా సరే భోజనాలు అయితే తప్పకుండా పెడతారటండి, అన్నప్రసాదము. ఇక్కడ ఎప్పటి నుంచో ఈ రాజోలకి దగ్గరండి. రాజోల్లో మా మేనత్త గారు ఉంటారు. మేము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాము. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోయాము. ఇప్పటికి కుదిరిందండి. స్వామిని ఎప్పటికి దర్శనం చేసుకోవాలని ఉంటే మనకి అప్పటికే చేసుకోగలం కదా. చూడండి తప్పకుండా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది. అసలు ఆ స్తంభాలు అవి ఎంత బాగున్నాయో చూసారా చక్కగాను. ఇక్కడ గోశాల కూడా ఉందండి, చాలా పెద్దది. గోవులు అయితే ఎక్కడికక్కడ తిరుగుతూనే ఉంటాయి, బయట మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా లోపల మండపమేనండి, చుట్టూ కూడా ఇక్కడ యజ్ఞాలు చేస్తారు, హోమం చేస్తారు చక్కగాను. చూడండి ఎక్కడెక్కడ అవి స్తంభాలు, ఆ స్తంభాలు అయ్యి అలా చెక్కినందుకు చెప్పుకోవచ్చు కదా.
చాలా బాగుంటుంది. ఎక్కడైనా దగ్గరగా అంటే అటువైపు వెళ్ళినప్పుడైనా సరే ఒకసారి చక్కగా చూడండి. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని చక్కగా స్వామిని దర్శనం చేసుకుని ఇదిగో ఇలా బీచ్కి కూడా రావచ్చు. వారు చూడండి శుభ్రంగా బీచ్లో ఆడేసుకుంటున్నారు. చిన్న పాప మా మేనత్త గారి మనవరాలు, సందడంతా దాంతో ఉంది అక్కడ. అందరం కూడా చక్కగా ఆడుకున్నాం. మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం కాసేపు. నేనైతే వాటర్లోకి ఎక్కువగా వెళ్ళలేదండి, ఒడ్డునే ఉన్నాను. ఎందుకంటే నాకు చూడటానికి ఇష్టం, కానీ వాటర్లో ఆడుకోవడానికంటే ఎందుకో ఎప్పుడు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా భయం నాకు. ఇది లైట్ హౌస్ అండి. లైట్ హౌస్ ఇది ఓపెన్ లేదు. మేము వెళ్ళే టైంకి ఓపెన్ ఉంటే చక్కగా ఎక్కొచ్చంట పైదాకా కూడా. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మా వాళ్ళు అయితే ఎక్కారంట. ఇక్కడ ఒక పార్కు కూడా ఉంటుందండి. పార్కులో కూడా పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎక్కుదామని చెప్పి వెళ్ళాం. కానీ ఈ లైట్ హౌస్ దగ్గరలోనే మనకి ఇక్కడ విశేషం ఏంటంటే అండి, సముద్రము గోదావరి కూడా ఇక్కడ కలుస్తాయంట. అన్న చెల్లెలు పాయ అని అంటారండి. ఇక్కడ కలుస్తాయంట. ఈ లైట్ హౌస్ పక్కకి ఉంటుంది, అలా కలిసిన చోటు అయితే ఉంటుందట. అన్న చెల్లెలు పాయ అంటారు. ఏమన్నా పార్కు అది చాలా బాగుంటుంది. ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఎలా ఉంటుందండి, అంత ఖాళీ ప్లేసు. ఇక్కడైతే ఐస్ క్రీములు అవి అమ్ముతూ ఉంటారు పిల్లలు. ఆ ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా గాలికి ఉంటుందండి, అలా ఎగిరిపోతూ ఉంటుంది. అంత గాలి అనమాట. మా వాళ్ళు అయితే మొత్తానికి తీశారు. ఐస్ క్రీమ్లు తీసుకున్నాం. అయితే మా బుడ్డమ్మ చూడండి ఎంత చక్కగా గూడైతే కట్టేసింది కూర్చుని. ఒక్కసారి నీళ్ళలో ఆడటం అంటే చాలా ఇష్టం అండి. చిన్న పాపకు కూడా చాలా బాగా ఆడుతుంది. ఎందుకో కానీ ఆ రోజు కూర్చుని ఉండగా ఒక పెద్ద కెరటం వచ్చి ముఖం మీద కొట్టింది. ఇక అంతే భయపడిపోయింది. ఇంకా వెళ్ళడం మానేసి ఇలా ఒడ్డున కూర్చుని గూడు కడతా కూర్చుంది. కాసేపు ఆడింది. చూడండి ఎంత బాగా కట్టిందో కదా. ఈ సముద్రం హోరు అవి విన్నారు కదా. మా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూశారు కదా. ఎప్పుడైనా సరే ఇలా అంతర్వేది వెళ్ళినప్పుడు బీచ్కి కూడా వెళ్ళి చక్కగా చిన్నపిల్లలు ఉంటే కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. కానీ మరీ లోతుకి వెళ్ళనివ్వకూడదు, కొంచెం భయంగానే ఉంటుంది. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కానీ ఆ సముద్ర కెరటాలు అవి అలా కొట్టడం వల్ల భయం కదా. కొంచెం దగ్గర ఉండాలి. ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఉంటేనే పిల్లల్ని వెళ్ళనివ్వాలండి, లేదంటే వెళ్ళనివ్వకూడదు. ఒక లైక్ అయితే ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.